హాయ్ మరియు విజయానికి సహాయపడే అలవాట్లు హ్యాబిట్స్ దట్ హెల్ప్ యూ సక్సీడ్ వీడియోకు స్వాగతం. ఈ వీడియోలో రోజువారీ పని అలవాట్లు మీ పనిని మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి మరియు మీ స్వంత వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎలా సహాయపడతాయో మీరు అన్వేషిస్తారు. కొన్ని చిన్న దుకాణాలు లేదా సేవలు ఎన్నడూ ఎందుకు మూతపడవో మీరు గమనించారా? ప్రతి స్థిరమైన వ్యాపారం వెనుక సరళమైన రోజువారీ అలవాట్లు ఉంటాయి. అవి క్రమశిక్షణ, న్యాయంగా వ్యవహరించడం మరియు ప్రణాళిక, ప్లానింగ్. ఈ అలవాట్లు మీలాంటి వ్యక్తులకు పనిని మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి మరియు వ్యవస్థాపకత, ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు సిద్ధపడటానికి ఎలా సహాయపడతాయో అన్వేషిద్దాం. మీరు స్వతంత్రంగా ఉండాలని ఆశిస్తే, ఈ రోజు నుండే మంచి పని అలవాట్లను అలవర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. నమ్మకంగా, నిజాయితీగా మరియు క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల ప్రజలు మీపై ఆధారపడేలా చేస్తుంది. మీరు మీ స్వంత వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు అవే ప్రవర్తనలు మీకు మద్దతుగా మారుతాయి. ముందుగా ప్లాన్ చేసుకోవడం, ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం, క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్గా ఉండటం మరియు సవాళ్లను ప్రశాంతంగా ఎదుర్కోవడం వంటి రోజువారీ పని అలవాట్లు పనిని ఎలా స్థిరంగా మరియు గౌరవప్రదంగా మారుస్తాయో గమనించడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. మీరు ప్రతి ఉదాహరణను చూస్తున్నప్పుడు మీ స్వంత దినచర్య గురించి ఆలోచించండి. ఈ అలవాట్లలో వేటిని మీరు ఇప్పటికే అనుసరిస్తున్నారు మరియు మీ పనిని మరింత సాఫీగా, నమ్మదగినదిగా మార్చడానికి వేటిని మీరు ఇంకా బలోపేతం చేసుకోవచ్చు. రీనాతో ప్రారంభిద్దాం. ఆమె స్టాల్ చిన్నదే కాని ఆమె అలవాట్లు చాలా బలమైనవి. ఆమె త్వరగా స్టాల్ తెరుస్తుంది, వస్తువులను నీట్గా, శుభ్రంగా ఉంచుతుంది మరియు అందరికీ గౌరవంతో సేవలు అందిస్తుంది. ఈ అలవాట్లే ఆమెకు క్రమబద్ధమైన, రెగ్యులర్ కస్టమర్లను మరియు స్థిరమైన సంపాదనను తెచ్చిపెడుతున్నాయి. సమయపాలన పాటించడం అనేది మిమ్మల్ని నమ్మవచ్చని ఇతరులకు తెలియజేస్తుంది. ముందే చేరుకునే రీనా అలవాటు ఆమెకు ఎటువంటి కంగారు లేకుండా ప్రశాంతంగా సేవలు అందించడానికి సహాయపడుతుంది. పని సమయానికి ప్రారంభమైనప్పుడు సగం సమస్యలు మాయమైపోతాయి. సమయపాలన అనేది నమ్మకస్థితను ఆదాయంగా మారుస్తుంది. నిజాయితీ అనేది కేవలం మాటలకు సంబంధించినది మాత్రమే కాదు, అది చేతలకు సంబంధించినది. రీనా ఖచ్చితమైన చిల్లరను ఇస్తుంది మరియు నిజాయితీగా మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడూ తమను తప్పుదోవ పట్టించదు కాబట్టి ప్రజలు ఆమెను నమ్ముతారు. చిన్న వ్యాపారాలలో, సంస్థలలో ఒక న్యాయమైన పని అనేది పెద్ద డిస్కౌంట్ కంటే ఎక్కువ నమ్మకత్వాన్ని, లాయల్టీని నిర్మిస్తుంది. నోటి మాట, వర్డ్ ఆఫ్ మౌత్ చాలా శక్తివంతమైనది. కస్టమర్లు మీ న్యాయ బుద్ధి గురించి మాట్లాడుకున్నప్పుడు కొత్త కొనుగోలుదారులు ఆటోమేటిక్గా తమంతట తామే వస్తారు. మీరు నమ్మదగినవారిగా ఉన్నప్పుడు మీ పేరే మీ ప్రకటనగా మారుతుంది. చిన్న వ్యాపారాలకు స్వచ్ఛమైన కీర్తి లేదా మంచి పేరు ఉండటమే నిజమైన లాభం. ఇప్పుడు మనోజ్ను కలవండి. అతని స్థలం చిన్నదే కానీ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అతను ఒకేసారి అనేక పనులను నిర్వహిస్తాడు కానీ క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్గా ఉంటాడు. అతను ఆర్డర్ల కోసం ఒక నోట్బుక్ను ఉంచుకుంటాడు, పరికరాలను, టూల్స్ను నీట్గా సర్దుకుంటాడు మరియు కస్టమర్లకు అప్డేట్లను ఇస్తుంటాడు. ప్లాన్ చేసుకునే అతని అలవాటు సమయాన్ని ఆదా చేస్తుంది మరియు గందరగోళాన్ని నివారిస్తుంది. మంచి ప్రణాళిక, ప్లానింగ్ కష్టమైన పనిని సులభతరం చేస్తుంది. మనోజ్ ప్రతిరోజూ తన పరికరాలను, టూల్స్ను సిద్ధం చేసుకోవడం మరియు రిపేర్ చేయాల్సిన పనుల క్రమాన్ని నిర్ణయించుకోవడంతో తన రోజును ప్రారంభిస్తాడు. ఈ సరళమైన దినచర్య పనిని సాఫీగా ఉంచుతుంది మరియు కస్టమర్లను సంతోషంగా ఉంచుతుంది. ప్రతి పనిలోనూ సవాళ్లు వస్తాయి. కాసేపు ఆగి, ఆలోచించి, ఆపై రంగంలోకి దిగడం మనోజ్ అలవాటు. అతను సాకులు చెప్పడానికి బదులుగా స్పష్టంగా మాట్లాడతాడు మరియు పరిష్కారాలను, సొల్యూషన్లను చూపిస్తాడు. ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించడం అనేది నమ్మకాన్ని నిర్మిస్తుంది మరియు వ్యాపారం మళ్లీ మళ్లీ రావడానికి దారితీస్తుంది. ఇక్కడ సురేష్ ఉన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే అన్ని పనులు చేయలేడని తెలిసిన ఒక కార్పెంటర్, వడ్రంగి ఇతను. అతను హెల్పర్లకు శిక్షణ ఇస్తాడు, వారి శ్రమను గౌరవిస్తాడు మరియు డెడ్లైన్లను, పని పూర్తి చేయాల్సిన సమయాన్ని స్పష్టంగా ఉంచుతాడు. ప్రజలతో కలిసి చక్కగా పనిచేయడం అనేది ఒక ముఖ్యమైన వ్యవస్థాపక, ఆంత్రప్రెన్యూరియల్
అలవాటు. ప్రజలను నిర్వహించడం, పీపుల్ మేనేజ్మెంట్ అనేది రోజువారీ పనిలో ఒక భాగం. సురేష్ సహాయకులను, హెల్పర్లను భాగస్వాములుగా చూస్తాడు. కార్మికులు తాము విలువైనవారిగా భావించినప్పుడు వారు ఫలితాల గురించి మరింత శ్రద్ధ వహిస్తారు. మంచి జట్టుకృషి బలమైన వ్యాపార సంబంధాలను నిర్మిస్తుంది. అనిత సెలూన్ సమర్థవంతంగా నడుస్తుంది ఎందుకంటే ఆమె ప్రతి విషయాన్ని, స్టాక్ వినియోగం, కస్టమర్ల ఇష్టాయిష్టాలు మరియు ఖర్చులను ట్రాక్ చేస్తుంది. ఎక్కడ ఆదా చేయాలి మరియు ఎప్పుడు కొనుగోలు చేయాలి అనేది ఆమె నోట్స్, రికార్డులు చూపిస్తాయి. ఆ క్రమశిక్షణే లాభాలను స్థిరంగా ఉంచుతుంది. అనిత సెలూన్ సమర్థవంతంగా నడుస్తుంది ఎందుకంటే ఆమె ప్రతి విషయాన్ని, స్టాక్ వినియోగం, కస్టమర్ల ఇష్టాయిష్టాలు మరియు ఖర్చులను ట్రాక్ చేస్తుంది. ఎక్కడ ఆదా చేయాలి మరియు ఎప్పుడు కొనుగోలు చేయాలి అనేది ఆమె నోట్స్, రికార్డులు చూపిస్తాయి. ఆ క్రమశిక్షణే లాభాలను స్థిరంగా ఉంచుతుంది. యజమానులు డబ్బును ట్రాక్ చేయకపోవడం, లెక్కలు రాయకపోవడం వల్లే చాలా చిన్న వ్యాపారాలు విఫలమవుతుంటాయి. అనిత నోట్బుక్ ఆమెకు లాభాలు ఎక్కడికి వెళ్తున్నాయో ఖచ్చితంగా తెలియజేస్తుంది. రికార్డులను నిర్వహించడం అనేది ఊహాగానాలను సమాచారంతో కూడిన సరైన నిర్ణయాలుగా మారుస్తుంది. మార్కెట్లు మారుతుంటాయి మరియు నైపుణ్యాలు మెరుగుపడాలి. నేర్చుకోవడం అనేది వ్యాపారాలను సజీవంగా ఉంచుతుంది. అనిత తరచుగా కొత్త హెయిర్ కేర్ స్టైల్స్ను ఆన్లైన్లో నేర్చుకుంటుంది. ప్రతి కొత్త నైపుణ్యం కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుంది. నిరంతరం నేర్చుకోవడం అనేది చిన్న చిన్న సంస్థలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా, రిలవెంట్గా ఉంచుతుంది. ఈ పాఠాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మీ ప్రస్తుత పనిలో రాణించడానికి మీరు ఏ నైపుణ్యాలను అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తున్నారు? అలవాట్లు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో గమనించండి, ఒక్కొక్కటి మరొకదానిని బలోపేతం చేస్తుంది. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీ సమయం ఆదా అవుతుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు జట్టుకృషి, టీంవర్క్ మెరుగవుతుంది. మీరు రికార్డు చేసినప్పుడు మీరు నేర్చుకుంటారు. ఇవన్నీ కలిసినప్పుడు ఈ అలవాట్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సృష్టిస్తాయి. ప్రతి భవిష్యత్తు వ్యవస్థాపకుడు ఒక నమ్మకమైన కార్మికుడిగానే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ రోజు మీరు అభ్యసించే అలవాట్లు, క్రమశిక్షణ, ప్రణాళిక, ప్లానింగ్, న్యాయంగా ఉండటం, రేపు మీ వ్యాపారానికి వెన్నెముకగా మారుతాయి. బలహీనమైన అలవాట్లు మంచి పనిని నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. వ్యాపారాలను ఆలస్యంగా తెరిచినప్పుడు లేదా ప్లాన్ చేసుకోవడంలో విఫలమైనప్పుడు కస్టమర్లు నమ్మకాన్ని కోల్పోతారు. క్రమశిక్షణ అనేది ఉచితం, కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తదుపరిసారి మీరు ఏదైనా స్టోర్ లేదా మార్కెట్ను సందర్శించినప్పుడు అక్కడి యజమానులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మరియు ఎలా సేవలు అందిస్తున్నారో గమనించండి. వారి పని సాఫీగా సాగడానికి తోడ్పడే చిన్న చిన్న విషయాలను గమనించండి. పరిశీలించడం అనేది మీరు నిశ్శబ్దంగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఆలోచించడం, పరిశీలించుకోవడం అనేది అవగాహనను ఆచరణగా మారుస్తుంది. ఒక వారం పాటు ప్రతిరోజూ అభ్యసించడానికి ఏదైనా ఒక సరళమైన ప్రవర్తనను, అలవాటును ఎంచుకోండి. మీ ప్రోగ్రెస్ను ట్రాక్ చేయండి మరియు పని ఎంత సులభంగా మరియు సాఫీగా అనిపిస్తుందో గమనించండి. మరొక్కసారి గుర్తుచేసుకుందాం. రీక్యాప్. పని అలవాట్లు అనేవి వేళ్ల లాంటివి. అవి అన్నింటినీ కలిపి పట్టి ఉంచుతాయి. మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, ఇతరులతో కలిసి పనిచేసినప్పుడు మరియు నేర్చుకుంటూ ఉన్నప్పుడు విజయం సహజంగానే మిమ్మల్ని అనుసరిస్తుంది. క్రమశిక్షణతో కూడిన ప్రతి చిన్న చర్య మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. స్థిరంగా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి మరియు మీ స్వంత పనిని గర్వంతో, ఆత్మవిశ్వాసంతో నిర్వహించడానికి మీరు సిద్ధంగా ఉంటారు.